హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాల్టి వీడియోలో మనం మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో చూసే ముందు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా ముందుగా అయితే మనం పుట్టగొడుగులు తీసుకొని బాగా వాటర్ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పుట్టగొడుగులు అయితే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అంటారు. మనకి ఇందులో రకాలు కూడా ఉంటాయి కదా, బటన్ మా పుట్టగొడుగులు అలా. ఇవైతే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి మటన్ తింటాం కదా, ఆ ఫీల్ అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. సో చాలా స్మూతీ కూడా ఉంటాయి. సో మనం ఇలా చేత్తోనే కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. సో మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర కొద్దిగా, గసగసాలు 1/2 టేబుల్ స్పూను, చెక్క కొంచెం, అలాగే ఎలాచి 2 నుంచి 3 వరకు ఎలాచి వేసి పౌడర్ చేసుకోవాలి ఫైన్గా. పౌడర్ చేసుకున్నాక అందులో ఒక మీడియం సైజు టమాటా, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ వేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే అందులో వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగించుకున్న తర్వాత అందులో మనము కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. సో వేయించుకున్నాక మనము మన ఇంట్లో అప్పటికప్పుడు కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మామూలుగా ప్యాకెట్స్ అయినా దొరికేస్తుంది. మీకు ఎలా వీలైతే అలా. నేనైతే అప్పటికప్పుడు కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా వేయించుకున్నాను. అందులో మనకి కారం ఎంత కావాలో అంతండి. మేమైతే తక్కువ తింటాము. మీరు ఎక్కువ కొంచెం కారం కావాలి అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ పుట్టగొడుగులను అయితే అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. సో బాగా మూత పెట్టుకొని బాగా వేయించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇవి ఎక్కువ ఉడకనవసరం లేదు, తొందరగా అయితే ఉడికిపోతాయి. సో చూసారా, ఇలా తొందరగా ఉడికిస్తుంది. సో మనం ఇవైతే 3 టైప్స్గా గ్రేవీ అనేది చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి డ్రై ఫ్రై లాగా చేసుకోవచ్చు, లేదా సెమీ గ్రేవీ లాగా చేసుకోవచ్చు. అలాగే పులుసు కావాలి అనుకుంటే మనం కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని పులుసు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే సెమీ గ్రేవీ అయితే చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసి సెమీ గ్రేవీ లాగా యూస్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఆ సెమీ గ్రేవీ అయిన తర్వాత అందులో మనము కొద్దిగా కొత్తిమీర అండి అందులో వేసి కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్ లేకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి, కమెంట్లో చెప్పండి. సో ఇంతే అండి వీడియో. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.